ట్రోలింగ్కి అత్యంత హేళనకు గురైన వ్యక్తి కూడా విజయే. ఎందుకంటే ఆయన గతంలో రీమేక్ హీరో అనేవాళ్ళు. వరుసగా 13 సినిమాలు అట్రఫ్లాప్ అయినాయి. వరుసగా 4 ఏళ్లలో 13 సినిమాలు దారుణమైన అట్రఫ్లాపులు. అంటే విజయ్ కెరీర్ ముగిసిపోయింది, విజయ్ ఇంకా సినిమాలు ఇంకెవరు అతనితో తీయరు అనే స్థాయికి అతను వెళ్ళిపోయాడు. మొదట్లో రీమేక్ హీరో అనేవాళ్ళు. అంటే తెలుగులో వచ్చే సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలన్నింటినీ తమిళ్లో రీమేక్ చేసేవాడు. సో నీకు రీమేక్ చేయటం తప్ప సొంతగా సినిమాలు తీయటం చేత కదని విమర్శించేవాళ్ళు. ఆ తర్వాత వరుసగా అట్రఫ్లాపులు ఇవన్నీ కూడా వేధించిన క్రమంలో అంచెలంచెలుగా తర్వాత వచ్చిన హిట్ సినిమాలతో ఎదిగాడు. చివరికి తన సినిమాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. టీవీకే పార్టీ పెట్టి ఇప్పుడు విజయం సాధించి సీఎం పీఠం మీద విజయ్ కూర్చోబోతున్నారు. ఒకసారి అశోక్, ఇప్పుడు ఇక్కడ కీలకంగా మీరు ప్రస్తావించే 2 అంశాలను తీసుకుంటే, ఒకటి విజయం ఎప్పుడు ఒంటరి కాదు, అలాగే విజయ్ కూడా ఒంటరి కాదు ఇప్పుడు. ఎందుకంటే గతంలో జరిగిన దానికంటే ఎప్పుడు విజయం ఎప్పుడు ఒంటరి కాదంటారు, చాలామంది ప్రయాణం చేస్తుంటారు. రెండోది రాజకీయాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే, రాజకీయాలు వేరే, వ్యక్తిగత జీవితం వేరే. మనం అనేక మంది రాజకీయ నాయకుల జీవితం చూసాం. అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే స్టాలిన్ జీవితం కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు. అందుకనే రాజకీయ జీవితానికి వ్యక్తిగత జీవితానికి ఎక్కడొక్కడ ముడిపెట్టరు. కాబట్టి ఇప్పుడు విజయ్ జీవితంలో కూడా అదే కొనసాగుతుంది, అదే ప్రయాణం జరుగుతుంది. 106కు చేరుకున్నారు ప్రస్తుతం స్కోరు. సెంచరీ కొట్టిన తర్వాత కూడా నాన్ స్టాప్గా ఆన్ క్రీజ్లో ఉండి స్ట్రైకర్గా ప్రస్తుతం బ్యాటింగ్ కొనసాగిస్తూ ఉన్నాడు విజయ్. 106కు చేరుకున్నారు. ఆయన టార్గెట్ 118. సో ఇంకొక 12 పరుగుల దూరంలో ఆయన ఉన్నారు. సో 118తో రికార్డు సృష్టించబోతున్నారు. ఎంజీఆర్ రికార్డుని బ్రేక్ చేయబోతున్నారు. సో ఇంకొక 12 సీట్ల దూరంలో, 12 పరుగుల దూరంలో ఆయన ఉన్నారు. సెంచరీ కొట్టిన తర్వాత కూడా సింగిల్ ఫేస్ విజయ్ ది ఓన్లీ ఫేస్. మిగిలిన ఫేసెస్ ఎవరు ఎక్కడ ఏం కాంటెస్ట్ చేస్తున్నారో తెలియదు. ఓన్లీ సింగిల్ ఫేజ్, సింగిల్ ఎజెండాతో ముందుకెళ్తున్నాడు విజయ్. ఇప్పుడు ఒకవేళ కనుక ఆ 12 సీట్లను అందుకోలేకపోతే, మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేయకపోతే ఏం చేయబోతున్నాడు అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అన్నాడీఎంకే ఆల్రెడీ ఆయనతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తుంది. అన్నాడీఎంకే విజయ్ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారన్న ప్రచారం విపరీతంగా సాగుతుంది. అంటే ఇప్పటికే టీవీకే జాతీయ ప్రతినిధి జెరాల్డ్ ఒక కీలకమైన ప్రకటన చేశాడు. మేము సింగిల్గానే పార్టీని ఏర్పాటు చేయబోతున్నాం, సింగిల్గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే, ఇప్పుడు 106లో ఉన్నాయని కూడా దాదాపు 12 సీట్లు కూడా ఖచ్చితంగా సాధిస్తామంటున్నారంటే, 12 సీట్లు మిగతా పార్టీలో అటు డిఎంకే 45లో ఉంది, అన్నా డిఎంకే 81 స్థానాలు ఉంది. కాబట్టి ఇందులో ఎవరైనా రావచ్చు అనేది ఒక పూర్తి నమ్మకంతో సింగిల్ పార్టీగా మాత్రమే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి కాన్ఫిడెన్స్. బహుశా వాళ్ళ అధికార ప్రతినిధి స్టేట్మెంట్ ఇచ్చారంటే విజయ్ స్టేట్మెంట్ ఆయన చెప్పినట్టున్నాడు. ఎగ్జాక్ట్లీ. సో ఆయన ధీమా ఏంటంటే, నాకు తెలిసి ఇంకా ఎలక్షన్ కంప్లీట్ కాలేదు. మనం అత్యుత్సాహంతో ముందుకు చెప్తున్నాం కానీ ఇంకా కౌంటింగ్ కంప్లీట్ కాలేదు. కౌంటింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి 118 క్రాస్ చేస్తానన్న ధీమా, కాన్ఫిడెన్స్ ఆయనకు అదేనా ఉండొచ్చు. లేకపోతే ఇన్ని పార్టీల్లో ఒక 12 సీట్లు రావడం, 12 సీట్ల కోసం నీకు పొత్తుకు వెళ్తే కనీసం క్యాబినెట్లో సగం బీజేపీ దీనట్టుంది. పార్టీలో పొత్తు అని నేను మాట్లాడలేదు. ఆ 12 మంది ఏదైనా జరగదు. నేనేది అదే, ఒకవేళ ఆయన అంటే ఇష్టం చూపించి డిఎంకే నుంచో అన్నా డిఎంకే నుంచో పార్టీ జంప్ అయి కొంతమంది వచ్చి మద్దతు ఇవ్వచ్చు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈయనకే గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. బల నిరూపణ సమయంలో ఆ 12 మందో 10 మందో డిఎంకే నుంచి, అన్నా డిఎంకే నుంచి జంప్ అయ్యి రావచ్చు. ఇండిపెండెంట్ సీట్ కోఆపరేట్ చేయొచ్చు. చిన్న చితకా పార్టీలు ఉన్నాయి. పిఎంకే పార్టీ ఉంది, అనుభవమని రామదాస్ది. సో ఆయన తరపున ఎవరైనా ఎమ్మెల్యేలుగా గెలిస్తే వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయొచ్చు. చెప్పలేము తమిళ రాజకీయాల్లో. ఎందుకంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఫిగర్స్ లో కూడా అదర్స్ అనేది ఎక్కడ వేయట్లేదు మనకి. అంటే డిఎంకే అలయన్స్ ఉంది, అన్నా డిఎంకే అలయన్స్ 2 ఉన్నాయి. ఈ రెండిట్లో చిన్న చితక పార్టీలన్నీ కలిపేసుకున్నారు. ఎందుకంటే గతంలో లా మాదిరిగా చిన్న పార్టీలన్నీ కూడా పోటీ చేయట్లేదు, ఎందుకంటే ఓడిపోతున్నారనే ఉద్దేశంతో ఏదో ఒక అలయన్స్లో వెళ్తేనే మన సీటు మనకు దక్కుతుందన్న ఇదితో వెళ్తున్నారు. కాబట్టి ఆ పొత్తులో డిఎంకే కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలు ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. లెఫ్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం ఉంది, ఫార్వర్డ్ బ్లాక్ ఉంది. వాళ్ళకు 3-4 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు ఈజీగా. సో అందుకని ఆ ధీమాతో చెప్తున్నాడు. ఎందుకు పొత్తు వైపు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే కారణం ఉంది. ఇప్పుడు కంప్లీట్ అయ్యేటప్పటికి వస్తే 118 వస్తుంది, లేదంటే ఆల్రెడీ 107కి చేరుకున్నాడు. 107 ఇంకా మా అంటే కావాల్సింది 11. సో లేదు, లాస్ట్ మినిట్లో ఒక 5-6 సీట్ల దగ్గరికి వచ్చి అయిపోయింది అనుకుందాం, వీళ్ళు వచ్చి కలుస్తారు. అలా 5-6 సీట్ల కోసం అన్నా డిఎంకేతో పొత్తు కోసం వెళితే అన్నా డిఎంకే వెనుకున్న బీజేపీ సగం క్యాబినెట్ అడుగుతుంది. ఇందులో ఉన్న సగం క్యాబినెట్ అడుగుతుంది. సగం మంది మినిస్టర్లు మాకు కావాలంటారు. పైగా ఈ స్టేట్ మాదేనని బీజేపీ చెప్పుకునే అవకాశం ఉంటుంది. పైగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని అపవాదిని విజయ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అది నెక్స్ట్ ఎలక్షన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ తమిళనాడు పాలిటిక్స్లో సిద్ధాంతాలను ఖచ్చితంగా ఫాలో అవుతారు వాళ్ళు. సో ఈ ఎఫెక్ట్ ఇప్పటికిప్పుడు ఏదో మనకు కలిసి వచ్చేసింది కాబట్టి, ఇప్పుడు గవర్నమెంట్ ఇమీడియట్ రిజల్ట్ వచ్చేసింది కాబట్టి ఇన్స్టెంట్ ఎంజాయ్మెంట్ చేద్దామని అనుకోరు. భవిష్యత్ తరాలను ఆలోచించుకుంటారు. డిఎంకే అయినా
అన్నాడీఎంకే. అందువల్ల ఈ 5-6 సీట్ల కోసం 10 సీట్ల కోసం పొత్తుకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడు. వాళ్ళని క్యాబినెట్లో భాగస్వాములు ఎట్టి పరిస్థితుల్లో చేయబోడు. మీరు అన్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి గణేష్ చెప్పినట్టుగా అదర్స్ ఏదైతే ఇండిపెండెంట్స్ కావచ్చు, అదర్ చిన్న చిన్న పార్టీల వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా వచ్చి విజయ్కి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అందుకనే మీరు చెప్పిన అధికార ప్రతినిధి ఆ రకమైన స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నది మనకు టోటల్గా చూసుకుంటే దాదాపుగా 222 సీట్లు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. మనకి 234లోన మిగతా చాలా వరకు కనిపిస్తున్నాయి. అదర్స్ ఇంకా ఎక్కడ ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారో తెలియదు. కానీ వీళ్ళందరూ వచ్చిన తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆయన అధికారం చేపడతాడు. ఇప్పుడు జెరాల్డ్ చేసిన ప్రకటన కూడా మనకి అదే కీలకమైన అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే అంశాన్ని చెప్తూనే డిఎంకేని అన్నాడీఎంకేని 2 పార్టీలు కూడా విమర్శిస్తూ ఈ పార్టీల వైఫల్యమే మా విజయానికి కారణమని జెరాల్డ్ ఆయన జాతీయ కార్యదర్శిగా ఉన్నాడు టీవీకేకి. ఆయన చెప్తున్న ప్రకటన అయితే చూస్తుంటే ఎవరితో కూడా పొత్తు పెట్టుకునే అంశం అయితే ఇక్కడ కనిపించడం లేదు. ఒక్కసారి కేరళకి వెళ్దాం. ఆల్మోస్ట్ తమిళనాడు గురించి చాలా ఎక్కువ విజయ్ కూడా చాలా ఎక్కువ మోసాం మనం. ఎందుకంటే మీ వెనకే విజయం ఉన్నాడు. విజయ్ సెలబ్రేషన్స్ ని ఎక్కువగా ఇది చేస్తే పక్కన స్టాలిన్ గారికి కోపం వస్తుంది. సో ఆ పక్కన ఉన్న పినరయ్ గారు కొంచెం గురిగా చూసే పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి కేరళకి వెళ్దాం. సత్తా కేరళ అప్డేట్స్, ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? మ్యాజిక్ ఫిగర్ దాటింది, దాని తర్వాత సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నట్టున్నారు. ఒకసారి పీసీఆర్ కేరళ ఒకసారి ముందు అప్డేట్ ఇవ్వండి, తర్వాత సెలబ్రేషన్స్ యూజువల్స్ చేస్తారు. ప్రెసెంట్ అయితే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది యూడిఎఫ్. బట్ సీఎం ఎవరు అనేది ఇప్పుడు ప్రెసెంట్ కేరళలో మేజర్ గా జరుగుతున్న చర్చ. సీఎం ఫిగర్స్ ఇద్దరు ఉన్నారు యూడిఎఫ్ నుండి, సతీషన్, రమేష్ చింతాల అండ్ కేసీ వేణుగోపాల్. అయితే ఇద్దరు ఇప్పటికే పోటీ చేశారు. ఇద్దరు కూడా వెనుకంజలోనే ఇంకా కొనసాగుతున్నారు. ద స్టిల్ ఇన్ ట్రయల్స్. సో ఎవరైతే విన్ అవ్వలేదో వాళ్ళకి సీఎం పగ్గాలు ఇస్తారా ఇవ్వరా? అట్ ద సేమ్ టైం కేసీ వేణుగోపాల్ ఎక్కడా కూడా పోటీ చేయలేదు కాబట్టి ఆయనకు సీఎం హోదా ఇచ్చే అవకాశం ఉందా అనేది ప్రెసెంట్ కేరళ